నెహ్రూల కుటుంబానిది 350 ఏళ్ల చరిత్ర. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ, ఆయన తండ్రి గంగాధర్ నెహ్రూ. ఆయన 1857లో చివరి మొఘల్ కొత్వాల్ అంటే పోలీస్ ఆఫీసర్ గా నెహ్రూ తాత గంగాధర్ నెహ్రూ పనిచేశారు. మొఘల్స్ కి ఈస్ట్ ఇండియా కంపెనీకి లాయర్లుగా, జాగీర్దారులుగా, కొత్వాలుగా పనిచేసిన నెహ్రూ ఫ్యామిలీ ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ వైపు వెళ్లడం వెనుక ఒక ఎమోషనల్ ఇన్సిడెంట్, చారిత్రక కారణంగా ఉంది. మోతీలాల్ నెహ్రూ తండ్రి గంగాధర్ నెహ్రూ మొదటి స్వాతంత్రోద్యమంలో భాగంగా బ్రిటిష్ వాళ్ళ మీద ఈ గంగాధర్ నెహ్రూ ఆధ్వర్యంలోనే తిరుగుబాటు జరిగింది అని చెప్పి గంగాధర్ నెహ్రూ ఇంటిని, కొత్వాల్ ఆయన ఇంటిని బ్రిటిషర్స్ ఆయన కళ్ళెదుటే తగలబెట్టేశారు. దీంతో ఆ కుటుంబ సంపద అంతా కూడా ఆవిరైపోయింది. కొన్నాళ్ళకే గంగాధర్ నెహ్రూ చనిపోయాడు. తండ్రి ముఖం ఎలా ఉంటుందో కూడా మోతీలాల్ నెహ్రూకి తెలియదు. ఆ తర్వాత మోతీలాల్ నెహ్రూ పూర్తిగా కష్టాల్లోనే పెరిగారు. ఆ కష్టాలకు కారణము బ్రిటిష్ వాళ్ళు మా ఇంటిని తగలబెట్టడమే అనేది బాల మోతీలాల్ నెహ్రూ మదిలో బలంగా ముద్రించుకుపోయిన ఇన్సిడెంట్. తమ ఇంటిని కాల్ చేసిన బ్రిటిషర్స్ ని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి అనే కసితోనే ఆయన పెరిగి పెద్దయ్యారు. మోతీలాల్ నెహ్రూ బాగా చదువుకుని దేశంలోనే నంబర్ 1 లాయర్ అయ్యి కోట్లకు పడగలెత్తారు. బ్రిటిషర్స్ మీద పోరాడేంత ఎక్కువగా ఆర్థిక శక్తి అప్పుడున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి లేదు. మోతీలాల్ నెహ్రూ వచ్చిన తర్వాతనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఒక 1000 ఏనుగుల బలం వచ్చింది పోరాడడానికి. అలా మోతీలాల్ నెహ్రూ సంపాదించిందంతా కూడా ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ కోసం ఆయన చాలా ఉదారంగా ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చారు. తను అలహాబాద్ లో తన కుటుంబం ఉండడానికి ఎంతో ప్రేమగా కట్టుకున్న ఆనంద్ భవన్ ఇంటిని మోతీలాల్ నెహ్రూ ఫ్రీడమ్ మూవ్మెంట్ కోసం కేటాయించేశారు పూర్తిగా. అలా ఆనంద్ భవనే ఆ తర్వాత స్వరాజ్ భవన్ అయింది. ఫ్రీడమ్ ఫైట్ కి ప్రధాన కార్యక్షేత్రంగా మారింది. ఫ్రీడమ్ వచ్చిన తర్వాత నేషన్ బిల్డింగ్ కోసము జవహర్లాల్ నెహ్రూ తన ఆస్తుల్లో 98% ఆస్తుల్ని దేశానికి రాసిచ్చేశారు. అప్పట్లోనే 196 కోట్ల రూపాయలని నేషన్ బిల్డింగ్ కోసం ఫండ్ చేశారు జవహర్లాల్ నెహ్రూ అని కొన్ని ఆర్టికల్స్ చెప్తున్నాయి. బీజేపీ లీడర్లు నరేంద్ర మోదీ చాలా ఎక్కువగా ఓన్ చేసుకున్న ఏకైక స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాంటి పటేల్ నెహ్రూకి వీరాభిమాని. నెహ్రూ అంటే ఆయనకు ఎంతో గౌరవం. నెహ్రూను మొత్తం ఫ్రీడమ్ ఫైట్ లో ఒక లీడింగ్ లైట్ గా అభివర్ణిస్తూ ఒక లెటర్ రాశారు. నెహ్రూ ఈ దేశం కోసం ఎంతగా శ్రమించాడో నాకంటే బాగా ఎవరికి తెలీదు అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ లెటర్ లో చెప్పారు. అలాంటి నెహ్రూని ఇవాళ ఒక దేశద్రోహిలాగా ప్రచారం చేస్తున్నారు. సాధారణంగా వారసత్వ రాజకీయాలను మనం వ్యతిరేకించాల్సిందే. నెహ్రూ కుటుంబంలో అధికారం మాత్రమే వారసత్వంగా రావట్లేదు, చాలా పెద్ద పెద్ద త్యాగాలు కూడా వారసత్వంగా వస్తున్నాయి ఆ ఫ్యామిలీ. మోతీలాల్ నెహ్రూ తన సంపాదన మొత్తాన్ని కూడా స్వాతంత్రోద్యమానికి ఖర్చు చేస్తే జవహర్లాల్ నెహ్రూ వారసత్వ ఆస్తులన్నీ కూడా దేశానికి రాసిచ్చేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలని త్యాగం చేశారు దేశం కోసం. ఈ త్యాగాల మధ్య పెరిగాడు కాబట్టి బహుశా రాహుల్ గాంధీలో ఎలాగైనా సరే ప్రధాని అయి తీరాలి అన్న అధికార దాహము, అధికార కాంక్ష పెద్దగా కనిపించింది. అందుకోసం దిగజారుడు ఎన్నికల వ్యూహాలకి వెళ్ళాలి అనే ఆలోచన కూడా రాహుల్ గాంధీలో కనిపించకపోవడం వల్ల రాహుల్ గాంధీ ఇప్పటికే ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.